హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ క్యాండిల్ ఆర్ట్స్. ఈ వీడియోలో కొవ్వొత్తి మైనంతో మ్యారేజ్ యానివర్సరీకి ఇలాంటి మంచి గిఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 5 రూపీస్ క్యాండిల్స్ని ఒక 5 ప్యాకెట్లు తీసుకొని వాటిని కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని కరిగించుకోవాలి. కరిగించుకున్న మైనంని ఒక అచ్చులాగా ఒక ప్లేట్లో పోసుకోవాలి. అచ్చుగా పోసిన మైనం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా గట్టిగా తయారవుతుంది. అలాగే ఒక పేపర్ని హార్ట్ షేప్లో ఇలా పూర్తిగా కట్ చేసుకొని హార్ట్ షేప్లో ఉన్న పేపర్ని కొవ్వొత్తి మైనంతో తయారు చేసిన అచ్చు మీద ఇలా ఫెవిక్విక్తో అతికించుకోవాలి. అలా అతికించుకుంటే మనం లైన్స్ గీసేటప్పుడు కదలకుండా ఉంటుంది, అందుకోసం అతికించుకోవాలి. అతికించిన తర్వాత మనం ఒక పెన్ తోటి ఆ హార్ట్ షేప్లో ఉన్న పేపర్ బార్డర్స్ మొత్తం మనం లైన్స్ గీసుకోవాలి. అదే హార్ట్ షేప్లో వచ్చే విధంగా నీట్గా పక్కకి వెళ్ళకుండా మంచిగా నీట్గా హార్ట్ షేప్ వచ్చేలాగా గీసుకోవాలి. నిదానంగా పేపర్ కదలకుండా మంచిగా హార్ట్ షేప్ ఎలా అయితే ఉందో అలాగా చిన్నగా పెన్ తోటి నీట్గా గీసుకోవాలి. అలా గీసుకుంటే మనం తర్వాత ఆ పేపర్ తీసేసినాక మంచిగా నీట్గా కనిపిస్తుంది మనకి లైన్స్. అట్లా కనిపించినప్పుడు మనం కట్ చేసుకోవడానికి వీలుగా బాగుంటుంది. అలా పూర్తిగా గీసుకోవటం అయిపోయిన తర్వాత ఆ పేపర్ని తీసేయాలి. తీసేసినప్పుడు చూడండి, మొత్తం బోర్డర్ మొత్తం కనిపిస్తుంది మనకు. హార్ట్ షేప్లో ఎలా అయితే ఉందో ఇందాక ఎలా గీసామో అలా మొత్తం బోర్డర్లో కనిపిస్తుంది. దాన్ని మనం కొంచెం తిక్కుగా కనిపించేలాగా బ్లేడ్ తోటి అట్లా అదే లైన్ మీద మనం కట్ చేసుకోవాలి. పూర్తిగా అట్లా కట్ చేసుకుంటే మనకు లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. లైన్ పూర్తిగా కనిపించినప్పుడు తర్వాత మనం కట్ చేసుకోవడానికి నీట్గా చేసుకోవచ్చు. ఆ లైన్స్ గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా పక్కకి పోకుండా నీట్గా చేసుకోవాలి. బ్లేడ్తో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా ఏలు కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా మొత్తం లైన్స్ అన్ని గీసేసుకున్న తర్వాత ఇప్పుడు హార్ట్ షేప్ని పూర్తిగా కట్ చేసుకున్నాం. ఇలా సైడ్ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత ముక్క ఒకేసారి కట్ చేసినా ఇబ్బంది ఏం లేదు. అదే లైన్ దగ్గర ఉన్నప్పుడు అట్లా పెద్ద బ్లేడ్ తీసుకొని చిన్నగా నిదానంగా కట్ చేసుకోవాలి. ఆ లైన్కి కొంచెం అటు ఇటు పోకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైన్ అమ్మటే చిన్నగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేదంటే లైన్లో నుంచి లోపలికి వెళ్తే మాత్రం మళ్ళీ హార్ట్ షేప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి చిన్నగా ఆ లైన్ అమ్మటే చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎక్కువ ఉన్న మైనంని మనం కొంచెం కట్ చేసుకున్న ఇబ్బంది లేదు, కానీ లైన్ అమ్మటి ఉన్నది మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని పైన అయిపోయినాక కింద చూడండి, ఎక్స్ట్రా ఉంది అంత ఉంది కాబట్టి ఒకేసారి మనం అంత ముక్క కట్ చేయగలిగాం. పూర్తిగా ఇలా హార్ట్ షేప్ అంతా మొత్తం నీట్గా కట్ చేసుకున్నాక పైన అంతా కొంచెం నీట్గా ఆ బ్లేడ్ తోటి ఇట్లా స్మూత్గా ఒకే ఈక్వల్గా వచ్చేటట్టుగా అదే లైన్ని ఆ లైన్ అమ్మటి మంచిగా నీట్గా స్మూత్గా చేసుకోవాలి, సమానంగా వచ్చేలాగా. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ఎగులు దిగుడు ఉంటుంది, దాన్ని నిదానంగా బ్లేడ్ తోటి స్మూత్గా వచ్చేలాగా దాన్ని అట్లా తీసుకోవాలి. మొత్తం చుట్టూ బాటమ్ మొత్తం నీట్గా వచ్చే విధంగా అట్లా నీట్గా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అది మంచిగా నీట్గా కనిపిస్తుంది మనకి. ఎగుడు దిగుడు అనేది లేకుండా క్లియర్గా ఉంటుంది హార్ట్ షేప్ అనేది. చాలా నిదానంగా చేసుకోవాలి. ఇది మంచిగా నీట్గా చేసుకొని క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత అయిపోయినాక ఇప్పుడు మనం లోపల కట్ చేసుకున్నాం. లోపల కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే అది ఇరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న హోల్ లాగా పెట్టుకోవడం జరుగుతుంది ఫస్ట్. అలా హోల్ లాగా పెట్టుకున్నాక అదే లైన్ అమ్మటి మనం కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం గ్యాప్ ఉండేలాగా అట్లా లైన్ గీసుకొని చిన్నగా హోల్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. లోపల కట్ చేసేటప్పుడు మనకు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లోపలంతా కట్ చేసుకున్న తర్వాత హార్ట్ షేప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ హార్ట్ షేప్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాంటి హార్ట్ షేప్లన్నీ 4 షేప్లు కట్ చేసుకోవాలి. మనం 4 షేప్లు కూడా మొత్తం నీట్గా ఫినిషింగ్ అంతా చేసుకోవాలి, స్మూత్గా వచ్చేలాగా ఫినిషింగ్ చేసుకోవాలి. ఆ ఫినిషింగ్ అంతా అయిపోయాక 4 హార్ట్ షేప్లను ఒకదాని మీద ఒకటి ఇట్లా ఫెవిక్విక్ ద్వారా అతికించుకోవాలి. అలా 4 హార్ట్ షేపులు అతికించడం వల్ల మనకు ఒక బాక్స్ అనేది తయారవుతుంది అన్నమాట. మనం ఒకటే బాక్స్ కొవ్వొత్తితోటి మనం మైనంలాగా పోసి తయారు చేయలేం కాబట్టి ఈ విధంగా 4 హార్ట్ షేపులు చేసుకుని ఒకదాని మీద ఒకటి అతికించుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా ఫెవిక్విక్ ద్వారా అతికించిన తర్వాత మనం బుక్స్కి వాడే పిన్స్ ఉంటాయి కదా, వాటిని చక్కగా చేసుకొని ఆ పిన్స్ని మనం వీటికి పెట్టుకోవాలి. ఆ పిన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ హార్ట్ షేప్ అనేవి పక్కకి వెళ్ళకుండా స్ట్రైట్గా ఉంటాయి, మంచిగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. వాటిని అలాగే
4 వైపులా పిన్స్ పెట్టుకొని అతికించుకోవాలి. 4 హార్ట్ షేప్స్ కూడా అదే విధంగా ఒకదాని మీద ఒకటి ఫెవిక్విక్ వేసి పిన్స్ ద్వారాగా పెట్టుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి 4 హార్ట్ షేప్స్ కూడా పెట్టాను. ఇలా ఒక హార్ట్ షేప్లో ఉన్న ఒక బాక్స్ అనేది రెడీ అయిందనమాట. తర్వాత వీడియోని పార్ట్ 2 వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.